వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. వనజక్క, అంటే మన సనాతన ధర్మం ప్రకారం మనకి అనేక రకాల రెమెడీస్ ఉన్నాయి. ఆ రెమెడీస్ లో ముఖ్యంగా ఈ ఉప్పు దీపం విషయానికి వచ్చేసరికి, ఉప్పు దీపం పెట్టే విధానం ఒకటైతే, పెట్టేసిన తర్వాత మరి ఆ ఉప్పుని ఏం చేయాలి? అది చాలా మందికి ఉన్న డౌట్. అండ్ ఇందులో భాగంగా ఎలాగో చెప్తున్నారు కాబట్టి ఇంకొకసారి మన వ్యూస్ అందరి కోసం ఉప్పు దీపం ఎలా పెట్టాలో కూడా చెప్పేయండి. అందులో ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కదా, అప్పుల బాధలు తొలగిపోతాయి కదా. ఉప్పు దీపం అంటే, ఉప్పు నార్మల్ గా మనము శుక్రవారము, శుక్రుడుకి సంబంధించిన వారము. శుక్రుడు అంటే మన అన్ని అన్నమాట. ఆయన దేనికి సకల భోగాలు సుఖాలు. అది డబ్బులు అవ్వచ్చు, మీరు ట్రావెలింగ్ అవ్వచ్చు, లేకపోతే బ్యూటిఫుల్ గా ఉండడానికి అవ్వచ్చు. ఇవన్నిటికీ ఆయన శుక్రుడు బాగుంటే ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. అయితే వైట్ కలర్ తోటి లైక్ ఏదైతే ఉన్నాయో ఉప్పు కానీ, పంచదార కానీ, నెయ్యి కానీ, ఇవన్నీ శుక్రవారాలు ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిది. అవన్నీ శుక్రుడిని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. పంచదార, నెయ్యి, ఉప్పు, తెల్లటి ఏవైనా అంటే ఆవు నెయ్యి, ఇవన్నీ. కాబట్టి తెల్లటి పువ్వులు, తెల్లటి మన తామర పువ్వులు, ఇవన్నీ మీరు ఈ మాక్సిమం మనకు 5 శుక్రవారాలు ఉన్నాయిగా ఈసారి శ్రావణ మాసంలో. సరదాగా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక్కొక్క వారము మంచి అంటే ఒక ఫెస్టివ్ ఫీలింగ్ ఉంటుంది కదా మనందరికీ. అయితే 5 వారాలు అమ్మవారికి చక్కగా, అంటే ఎలాగో మనం వ్రతం చేసుకుంటాం, వరలక్ష్మి వ్రతం. మిగతా వారాలు కూడా అంతే శుభ్రంగా, అంతే ఆనందంగా, అంతే హ్యాపీగా, అంతే ఇల్లుని ఎంత బాగా ఉంచుకొని మీరు లక్ష్మీ పూజ చేసుకోండి. ఆ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఎలాగో వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. మిగతా 4 వారాలు కూడా ఏం చేస్తారు, ఉదయాన్న సాయంత్రం 2 సార్లు ఇంట్లో పూజలు చేయడము, లక్ష్మీ అమ్మవారు అష్టోత్తరాలు కానీ, శతనామావళి కానీ, ఇవన్నీ చదవడము. ఎన్ని పూటలు చదవగలిగితే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చదువుతారు యాక్చువల్గా లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు అవన్నీ. ఈ శ్రావణ మాసం అంతా మీరు రెగ్యులర్గా చేయొచ్చు. అయితే శుక్రవారాలు మాత్రం మనము ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఎలా పెడతాము అంటే, మనము ఉప్పు మీద దీపం పెట్టడం, ఉప్పు దీపం అంటే. అయితే అది ఎలా అన్నా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పెట్టుకుంటూ ఉంటాం మనం కదా. మన ఓపికకు తగ్గట్టు. నేనైతే మా ఇంటి ఫస్ట్ మా మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఎప్పుడు పసుపు బొట్టు కంపల్సరీగా ఉంటుంది. నేను మా మెయిన్ ఎంట్రన్స్ గుమ్మానికి పెయింట్ వేయించలేదండి. అంటే నార్మల్గా పసుపు పెయింట్ వేయించి ముగ్గులు పెడతాం కదా. కానీ నాకు ఓపిక ఉన్నంత వరకు నేనేమనుకున్నానంటే, నాకు ఓపిక, భగవంతుడు ఓపిక ఇచ్చినంత వరకు పసుపు పెట్టి ముగ్గులు, కుంకుమ బొట్లు మాత్రమే పెడతాను అనుకున్నాను. ఎప్పుడో ఒక వయసు అయిపోయిన తర్వాత మనకు ఓపిక ఉండదుగా, అప్పుడు పెయింట్లు వేయించేసుకోవచ్చు. అప్పుడు దాకా అలాగే అని. సో రెగ్యులర్గా పసుపు కుంకుమలు అవన్నీ పెడతాను. పసుపు బొట్లు గుమ్మానికి పెట్టి, మా ముగ్గు మన ముగ్గు ఎంత అందంగా ఉంటో మన మనసు అంత బాగుంటుంది. మన ఇంటి ముందు వేసే, ఆడవాళ్ళ ఇంటి ముందు వేసే ముగ్గు ఎలా ఉంటుందో వాళ్ళ మైండ్ ఆ ఇల్లు అలా ఉంటుంది. కాబట్టి చిన్న ముగ్గు వేసిన అందంగా మనస్ఫూర్తిగా వేయండి. ఒకటి వేసిన తర్వాత ఆ గుమ్మానికి పచ్చడి తోరణాలు, పువ్వులు కడితే పువ్వులు కట్టుకోండి. ఏది ఉన్నా లేకపోయినా మామిడాకులు మాత్రం కంపల్సరీగా ఈ 5 శుక్రవారాలు కట్టడానికి చూడండి. ఎండిపోయిన ఆకులు ఉంచకండి. ప్రతి వారము మీరు గుమ్మానికి పచ్చటి తోరణాలు కట్టేలాగా చూసుకొని, తర్వాత మీరు ఏదైతే ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చు, మంచి ప్లేట్, లేకపోతే తమలపాకు, పెద్ద తమలపాకు అలా తీసుకొని అందులో ఉప్పు వేయండి. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఆ తమలపాకు పెట్టే దగ్గర కూడా నేను ఏం చేస్తానంటే, ముందు చక్కగా ముగ్గు వేస్తాను. ఆ ముగ్గు మీద పెద్ద తమలపాకులు పెట్టి దాని మీద ఉప్పు వేస్తాను. ఉప్పు వేసి ఆ ఉప్పు మీద చిన్న కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత దాని మీద ఇప్పుడు ఈ మట్టి దీపం కానీ, మన ఉప్పు దీపం ఏదన్నా 1-2 దీపాలు పెట్టి నువ్వుల నూనెతో పెడతాను అనమాట. అది మంచి గానుగు నూనె. నువ్వుల నూనెతో పెట్టి అక్కడ ఎర్రటి పువ్వులు కానీ, లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనది ఎర్ర గులాబీలు కానీ, కమలా పువ్వులు కానీ, తామర పువ్వులు, ఇవి ఇష్టం కాబట్టి తెలుపు, ఎరుపు, పసుపు మీకు ఏది అవైలబుల్గా దొరికితే ఆ పువ్వులు అది పెట్టి దీపాలు వెలిగించిన తర్వాత అమ్మవారికి ఏంటంటే, దీపం పెడుతున్నప్పుడు మనం చేసే ఏవైతే మనసులో మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో, నా ఇంట్లో సుఖ సంతోషాలు కానీ, మాకున్న అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని మాకు చూపించాలి. ఆమె ఏదో వచ్చి ఇలా ఇచ్చేస్తారని కాదు, ఒక మార్గం, మనకు ఒక దారి చూపిస్తారు ఆవిడ.
అలా చేయమని చెప్పి అక్కడే కూర్చొని అక్కడే మళ్ళీ అగరబత్తులు అవి వెలిగించి ఆ ఉప్పు దీపాలకి అగరబత్తులు పెట్టేసిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు 2 చుక్కల పాలు ఆ గుమ్మం మీద వేసి ఆడవాళ్ళు లోపలికి రైట్ లెగ్ పెట్టి లోపలికి వచ్చి మీ ఇంట్లో మళ్ళీ ఏవైతే పూజలు చేస్తారో అవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఆ ఉప్పుని దీపాలు తీసి ఎలాగో కడిగిస్తాం కదా, ఆ ఉప్పుని ఒక నీళ్ళల్లో వేసేయండి. తుడిచి పాడేయడం అలా చేయకండి. వాటర్లో వేసి నీళ్ళల్లో అవి కరిగిపోయిన తర్వాత ఏదైనా ఒక మొక్కకు అట్లా వేసేసేయండి. అవి మొక్కకు వేసి ఏదైనా మొక్కకి, ఎవరైనా తొక్కే దగ్గర గట్ట వేయకండి. లేదు మీరు ఏదైనా పారే నీళ్ళల్లో గట్ట వేయాలి ఉప్పు అంటే వెళ్ళి కూడా వేయచ్చు. ఇంట్లో కాబట్టి మనకు ఆప్షన్, బయటకు వెళ్ళే ఆప్షన్ ఉండదు కదా. నేనేం చేస్తానంటే ఉప్పులో కలిపేసి మా ఇంట్లో పెద్ద క్రాటన్ చెట్లు అవి ఉంటాయి కదా వాటికి వేసేస్తాను అనమాట. ఇలా చేస్తే ఈ 5 వారాలు వచ్చింది కాబట్టి 5 వారాలు ఇలా చిన్న ప్రొసీజర్ ఫాలో అవుదాం. మీరు ఏదైనా వేరే ప్రొసీజర్ ఫాలో అవుతా అది కూడా అవ్వచ్చు. నేను చేసే ప్రొసీజర్ కాబట్టి ఇది ఇలాగా ఇంటి గుమ్మ ముందు ముళ్ళ కంపలు కానీ, ముళ్ళ చెట్లు కానీ, చెప్పులు కానీ, విరిగిపోయిన అద్దాలు అట్లాంటివి లేకుండా చూసుకోండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అంత శుభ్రంగా ఉంచుకోండి. ముందు గుమ్మానికి మామిడి తోరణం కట్టినప్పుడు కంపల్సరీ వెనక గుమ్మానికి కూడా కట్టేలాగా చూసుకోండి. ఫ్లాట్స్లో ఒకటే గుమ్మం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఓకే. ఎవరికైతే ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయో వెనకాల వైపు ద్వారం కూడా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా దీపం, నార్మల్ దీపం పెట్టడానికి ట్రై చేయండి 5 వారాలు. ఇదే ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ చాలా బాగుంది. అంటే కళ్ళకు కట్టినట్టు అలా ఒక్కొక్క ప్రొసీజర్ ఇలా చేసేయండి అని చెప్పి సింపుల్గా చూపించేశారు అక్క. చాలా బాగుంది. అండ్ దీపాలు ఏమన్నా దాంతో పాటు ఉప్పు దీపంతో పాటు ఒకటే దీపం పెడతామా, ఇంకేమన్నా పక్కన చిన్న చిన్న దీపాలు కూడా పెట్టాలి? డెకరేషన్ గా అయితే అలా చేయొచ్చు, లేకపోతే నార్మల్ గా పెట్టచ్చు అంతే. మీరు అది ఎంత అందంగా చేసుకుంటారు, బట్ మెయిన్ ప్రొసీజర్ మాత్రం ఇదే అన్నమాట. ఓకే. సో గుమ్మం ముందు మెయిన్ గా స్టార్ట్ చేసి చేయాలి. అయితే అక్క ఉప్పు దీపానికి ముఖ్యంగా ప్రమిదలే, పెద్ద ప్రమిదలే కదా వాడతాం. 2 ప్రమిదలు పెట్టాలి కదా, ఒక ప్రమిద మీద ఒకటి దాని మీద ఒకటి పెట్టి 2 ప్రమిదలు పెట్టి, అవును, లేకపోతే చిన్న ప్లేట్ అట్లా పెడతాము, అలా పెట్టి పెట్టుకోవచ్చు. సో అసలు ఏంటి ఈ ఉప్పు దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితం ఏంటి? ఉప్పు దీపం ఫస్ట్ మన ఇంట్లో ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో, నెగిటివ్ ఎనర్జీస్, మనం ఏమంటాం, ఏ పని అవ్వకపోయినా మా ఇంటికి ఏదో దిష్టి తగిలింది, అన్ని బ్లాకేజెస్ ఉన్నాయి అంటాం కదా, ఆ బ్లాకేజెస్ అన్నిటిని రిమూవ్ చేసేసి మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, మన పనులు ఏమైనా అవ్వకుండా ఆగిపోయినవి ఏమైనా ఉన్నా అవి అక్కడికి ఆపేసి అమ్మవారు, అంటే మనం ఏ పని కోసం చేస్తున్నామో, ఎంత మైండ్ ఎలా ఉంచుకొని చేస్తున్నామో ఇవన్నిటిని బేస్ చేసుకొని మనం చేసే ఈ రెమెడీస్ అన్ని వర్క్ చేస్తాయి. అలా చేస్తే శుభ్రంగా అన్ని మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరుగుతాయి. సో మొత్తానికి అయితే ఉప్పు దీపం గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదండి, ఇది ఉప్పు దీపం. మరి ఉప్పు దీపం పెట్టడం వల్ల అన్ని రకాల సమస్యలు తొలగుతాయని చెప్పి ఎప్పుడు వింటూనే ఉంటాం కదా. మరి ఆ ఉప్పు దీపం పెట్టే విధానం, ముఖ్యంగా వనజక్క ఆ అక్క పెట్టే విధి విధానాలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.